ఏపీ చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించారు. ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం ప్రాజెక్టుపై ఎంపీల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ప్రాజెక్టుకు ఎటువంటి సహాయం చేయరాదని కోరుతూ కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో కలిసి లేఖ రాసే అవకాశాలున్నాయి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును సమర్థిస్తూ ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా ఇవాళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ పీపీటీ ఇవ్వనున్నారు. దాంతో పోటాపోటీగా పీపీటీల ప్రదర్శన జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ప్రాజెక్టుపై పీపీటీ ఇవ్వడమే కాకుండా మధ్య మార్గంగా తీసుకోవాల్సిన చర్యలపై ఉత్తమ్కు లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అన్ని పార్టీల ఎంపీల భేటీ ఏర్పాటు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై రేపు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీ చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించారు. ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం ప్రాజెక్టుపై ఎంపీల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ప్రాజెక్టుకు ఎటువంటి సహాయం చేయరాదని కోరుతూ కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో కలిసి లేఖ రాసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజా పరిణామాలతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును సమర్థిస్తూ ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా ఇవాళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ పీపీటీ ఇవ్వనున్నారు. దాంతో పోటాపోటీగా పీపీటీల ప్రదర్శన జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ప్రాజెక్టుపై పీపీటీ ఇవ్వడమే కాకుండా మధ్య మార్గంగా తీసుకోవాల్సిన చర్యలపై ఉత్తమ్కు లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అన్ని పార్టీల ఎంపీల భేటీ ఏర్పాటు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై రేపు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దీనికి తోడు బీఆర్ఎస్ నీటిపారుదల శాఖ మంత్రి, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు పూర్తిగా ఒకసారి ఆలోచించండి అని తను హెచ్చరించడం కూడా జరుగుతోంది. దీంతో తెలంగాణకు నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఆరోపణలు చేస్తున్నట్టు ఏదైతే బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే తెలంగాణకు నీటి కష్టాలు తప్పవని చెప్పేసి మేధావులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే పోలవరం నుండి గోదావరి జలాలను బనకచెర్లకు తీసుకెళ్లాలంటే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ 80,000 కోట్ల ఎస్టిమేషన్ తోటి
చేపట్టబోతున్న ప్రాజెక్టు. అది ఏది చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా దాంట్లో ఆర్థిక సాయం చేయాలని కూడా కోరడం జరిగింది. దాంట్లో 50% వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు హామీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే లేఖ రాశాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏపీ గోదావరి జిల్లాలో అయితే వరద గోదావరి జిల్లాలో మాత్రమే మేము తీసుకుపోతాము, దాంతో తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఏపీ చెప్తున్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇది ఖచ్చితంగా గోదావరి జిల్లాలను తెలంగాణ వాటాని ఇవ్వకుండా తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాదిస్తా ఉంది. అయితే ఈ విషయం లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. సిఆర్ పాటిల్ని కూడా గతంలో కలిసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అనుమతులు ఇవ్వకుండా ఆపాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లోపల సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్ష సమావేశం తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు అందరినీ కూడా పిలిచి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లోపల గోదావరి నుంచి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి అనుమతులు రాకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం చేయడం కూడా ఒప్పుకుందో దాన్ని బీజేపీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానివ్వండి, అదేవిధంగా కిషన్ రెడ్డిని ప్రత్యేక గౌరవతులుగా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. అయితే వారు వస్తారా రారా అనే విషయం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు సమకూర్చడానికి ఒప్పుకున్న విషయము అందరికీ తెలిసింది. అయితే ఈ పరిస్థితుల లోపల బీజేపీ కేంద్ర మంత్రులు మరి అంత ధైర్యం చేస్తారా అని కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అందరూ కలిసికట్టుగా ఈ ప్రాజెక్టుని అడ్డుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయం పైన పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా మొత్తం సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈ 7 ముంపు మండలాల పోలవరం ముంపు మండలాలు ఏదైతే ఉన్నాయో ఆ ముంపు మండలాల నుంచే మేము వాటర్ తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితుల లోపల మరి ఎంపీలకు రేవంత్ రెడ్డి ఏం దిశానిర్దేశం చేయనున్నారు, మరి ఢిల్లీ లోపల ఎవరైతే మన ఎంపీలు ఉన్నారో తెలంగాణ చెందిన ఎంపీలు వారు ఏ విధంగా పోరాటం చేయాలి, ఎట్లా దాని ప్రాజెక్ట్ ఆపాలని చెప్పేసి కూడా ఈ రోజు చెప్పినట్టు తెలుస్తా ఉంది. శ్రవంతి, అయితే ప్రసన్న, అంటే దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, అంటే తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవటం లేదంటూ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి వాళ్ళు మీటింగ్కి హాజరయ్యే, ఒకవేళ మీటింగ్కి హాజరైనా సరే వాళ్ళు ఏమన్నా ఫేవర్డ్గా ఉంటారా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? అయితే ఏదైతే సాయంత్రం సచివాలయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల అయితే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారో ఈ సమావేశానికి మరి కేంద్ర మంత్రులు బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి వస్తారని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నేను వారు వస్తే వారు ఏం మాట్లాడతారు, వారికి ఏం చెప్తారు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వారికి చెప్తారు అనేది కూడా ఒక ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకోండి. అయితే కేంద్రము అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా రాష్ట్ర ఎంపీలు ముందుండాలని చెప్పేసి కూడా ప్రజలు అదేవిధంగా మేధావులందరూ కూడా కోరుతా ఉన్నారు. అయితే ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు. మరి వారు ఏ విధంగా దీన్ని అడ్డుకుంటారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనే ముఖ్యంగా ఉంటారా, లేకపోతే బీజేపీ పార్టీ స్టాండ్ కి అనుగుణంగా ఉంటారా అనేది మాత్రం అది $1000 ప్రశ్నగానే ఉంది. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న.